మరో ఉత్తరం చూద్దామండి. కిషోర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అంత్య పుష్కరాల్లో ఏ దానాలు చేస్తే మంచిదంటారు, వివరించండి అంటూ రాస్తున్నారు. అంత్య పుష్కరాల్లోనే కాదు, ఎప్పుడైనా నదీ స్నానం చేస్తే అక్కడ నది ఒడ్డున దానం చేయటం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఏ నదికి పోయినా ఆ నదిలో స్నానం చేయగానే అక్కడ దశదానాలు, షోడశ మహాదానాలు అని ఉన్నాయి. 10 రకాలైనటువంటి దానాలు, బంగారం, వెండి, అట్లాగే భూమి, ధాన్యం, మరి పుస్తకం, ఇట్లా 10 రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. కన్యాదానం కూడా వాటిలో ఒక దానం ఉంది. ఇత్యాది దానములన్నీ ఎప్పుడైనా చేయవచ్చు. అట్లాగే మనకు ఆది పుష్కరాల్లో 12 రోజుల్లో ఒక్కొక్క రోజు, మొదటి రోజు బంగారం చేయండి, రెండో రోజు వెండి చేయండి, ఇట్లా దానాలు ఉన్నాయి. అదే పద్ధతిని ఈ చివరి అంత్య పుష్కరాల్లో కూడా అదే క్రమంలో, అంటే చెప్పిన ప్రకారం చేయాలనుకునేవారు. అక్కర్లేదు మేము ఏ దానం ఎప్పుడైనా చేస్తాం అనుకునేవారు చక్కగా అన్ని దానాలు చేసి ఆ దానాలలో వచ్చేటువంటి ఫలితాన్ని పొందవచ్చు. వారి గ్రహదోషాలని వాటినన్నింటినీ పోగొట్టుకోవచ్చు. కాబట్టి దశదానాలు ప్రధానమైనవి. అట్లాగే షోడశ దానాలు, ఈ 26 దానాలు, ఇవి కాక ఇంకా అదనంగా మనకి అందరికీ మేలు కలిగించేటువంటివి ఏవైనా కూడా చేయవచ్చు. కాబట్టి ఎప్పుడైనా దానేన వర్ధతే పుణ్యం, దానమే మనకు పుణ్యాన్ని పెంపొందిస్తుంది. మనం ఇవ్వగలిగిన స్థితిలో కదా మరొకరు ఇవ్వగలుగుతాం. కాబట్టి మన దృష్టి ఎప్పుడైనా దానం ఇస్తూ కోల్పోతున్నామని బాధపడకూడదు, దానం ఇస్తూ పొందుతున్నామని మనం ఆనందించాలి. రూపాయి పోతుంది ఇవాళ అని బాధపడకూడదు. ఈ రూపాయికి మనకు 100 రూపాయలు రాబోతున్నాయి అని ఆనందించాలి. కాబట్టి తాత్కాలికంగా మనం వారికి ఇస్తున్నది మన నుంచి పోతున్నట్టు ఉన్నప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ అది మన దగ్గరికి మరింతగా వస్తుంది అనేది మనకు మన ధర్మశాస్త్రం చెబుతున్న విషయం. కాబట్టి ఆ విధంగా మనం అన్ని దానాలను ఈ సమయంలో చేయవచ్చు, దాన ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ యథాశక్తిగా చేయండి దానాలు. గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి ఆసక్తికర అంశాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. పుష్కర స్నాన ఫల ప్రాప్తిరస్తు.